ఈరోజు మన కథ ఒక చిన్న పిట్ట పీకి గురించి. ఓహో, చూడండి అక్కడ ఆకాశంలో ఎగురుతున్న చిన్న పక్షిని. ఆమె పేరు పీకి. ఆమె ఎగురుతుంటే పాటల శబ్దంతో గాలి కూడా నాట్యం చేసేది. చిరుతలి గాలిలో, సూర్యకాంతిలో పీకీకి ఈ ప్రపంచమే ఒక ఆటలా కనిపించేది. ఎంతైనా ఎగిరితే అలసట వస్తుంది కదా. సో అప్పుడప్పుడు పీకి తన గూడులోకి వెళ్ళి హాయిగా కూర్చునేది. ఓహో, ఆ గూడు ఎంత బాగుందో! సాఫ్ట్గా, మెత్తగా, కంఫీగా ఉండేది పీకీకి. ఒకరోజు సాయంకాలం పీకి అలసిపోయి గూడు దగ్గరికి వచ్చింది. కానీ ఓ మై గాడ్, గూడు మాయమైపోయింది. పీకీకి తినదగిన ఆకులు మిగిలినవి మాత్రమే నేలపై పడున్నాయి. పీకి మౌనంగా ఓ చెట్టు మీద కూర్చొని ఉంది. బాధతో ఏడుస్తూ ఉంది, నా గూడు పోయింది అని. ఆమె మనసు గాల్లో కలిసిపోయినట్టు అయింది. ఇంతలో ఒక తెల్లని ముద్దు పిల్లి అక్కడికి వచ్చింది. పీకి, నీకేమైంది? నువ్వు గూడెక్కడా అని అడిగింది. పిల్లి, నా గూడు పోయింది, నేను ఇక ఎక్కడుండాలో తెలియడం లేదు అనింది పీకి. ఆ మాటలు వింటుంటే పక్షులు కాదు, మనుషులకైనా గుండె కరిగిపోవాల్సిందే అలా చెప్పింది పీకి. ఆ సమయానికి అటువైపు వెళ్తున్న డాగి తన తోక ఊపుతూ వచ్చింది. ఓయ్ పీకి, నేనున్నాను కదా, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పింది. ఆ తరువాత చిలిపిగా ఒక కుందేలు అక్కడికి హాప్ చేస్తూ వచ్చింది. పీకి, నువ్వేం చింతించుకో, నీకు నేను ఉన్నాను కదా, నీకు రాత్రి సమయంలో భయమేస్తే నేనున్నాను అని చెప్పింది. ఇక ఏమైంది, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పని ప్రారంభించారు. పిల్లేమో ఆకులు తీసుకొచ్చింది, డాగి తాటి రెమ్మలు తెచ్చింది, కుందేలు సాఫ్ట్గా ఉండే ఆకులు తెచ్చింది. పీకి మాత్రం ఆకాశం నుంచి చూస్తూ పిలుస్తూ చాలా బాగుంది అంటూ మురిసిపోయింది. ఇక కొత్త గూడు ఒకటి సిద్ధమయ్యేప్పుడు పీకి ముద్దుగా చూసింది. పైనుంచి ఆమె స్నేహితుల్ని చూస్తూ పీకీకి తన గుండెలో ఒక మాట పుట్టింది. ఇల్లు అంటే కేవలం చెట్టు మీద గూడు కాదని, మనకు ప్రేమతో ఉండే వాళ్ళున్న చోటే నిజమైన ఇల్లు అని. ఇక ఆ రోజు నుంచి పీకి మరింత ధైర్యంగా ఎగిరింది. ఎందుకంటే ఆమెకి తెలుసు తాను ఒంటరి కాదని. స్నేహం, ప్రేమ, అండ, ఇవే నిజమైన ఇల్లు. పీకీకి అది తెలిసింది. ఇప్పుడు మీకు కూడా తెలిసింది కదా. సో ఈ పీకి స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పీకి లాంటి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.